అందరికీ నమస్తే అండి. ఈరోజు సానపీట మీద గౌరమ్మ నోము ఎలా నోముకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసినవి 13 సానపీటలు మరియు బ్లౌజ్ పీసులు మరియు కుడుకలు. ఇప్పుడు ఏ విధంగా నోముకుంటారో చూద్దాము. ఇలాంటివి ఏ సైజులోనున్నా పర్వాలేదండి. 13 సానపీటలను తీసుకోవాలి. ఒక్కొక్క పీట పైన 2 బ్లౌజ్ పీసులు కానీ లేక ఒక బ్లౌజ్ పీసు ఖర్చుపు కానీ పెట్టుకోవాలి. మరియు కుడుకలు ఒక్కొక్క సానపీట మీద ఒక జత అంటే 2 కుడుకలు పెట్టాలి. తర్వాత ప్రతి సానపీట మీద గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఒకటి మనము ఉంచుకొని మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చును. ప్రతి సానపీట మీద గౌరమ్మని పెట్టాలండి. ప్రతి గౌరమ్మకు పసుపు కుంకుమ పుష్పములతో పూజ చేసి నోముకోవాలి. అమ్మకు ఇవ్వవలసిన సంక్రాంతి నోములు: సూర్యుడు చంద్రుడు నోము, బంగారు బిందె వెండి బిందె, కూరాడు నీరాడు నోము, పాలధార పంచదార నోము, మూలగౌరి నోము, సరిబిల్లలు బేసిబిల్లలు నోము, కాసుల గౌరమ్మ గజ్జల గౌరమ్మ గాజుల గౌరమ్మ నోము, శ్రీదేవి భూదేవి నోము, త్రిమూర్తుల నోము, షష్ఠి పూర్తి నోము, బంధుబలగం నోము, చిక్కుడు చెట్టు కింద చీర రవిక, బచ్చల చెట్టు కింద పాగా చెల్ల, పాల సముద్రం ఉప్పు సముద్రం, కొంగు బంగారం నోము, పాల బిందె పానకం బిందె నోము, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము, చక్కెరలో శంకరుడు పసుపులో పార్వతీ నోము.